న్యూస్ చదివే వాళ్ళేమో పైన పోషకుంటారు, లోపల మాత్రం విలేజ్. తో వాళ్ళు చదివే న్యూస్ ఎట్లుంటుంది, వాడి ఇంట్లో పిల్లంతో కొట్లాడినా, బయట అప్పుల బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలున్నా కూడా స్టూడియోకి వచ్చిన తర్వాత సో వీళ్ళు చదివే న్యూస్ ఎట్లుంటుంది, వీళ్ళు చదివే న్యూస్కి ప్రాసలు ఉంటాయి. ఎట్లా తెలుసా, అమీర్పేటలో జరిగిన హత్య, వాడి పేరు సత్య. నిన్న రాత్రి ఎమ్మెల్యేలు విందు, 11 దాటితే మందు బంధు. ఇట్లా కొందరు ఉంటే ఫ్రస్ట్రేటెడ్ న్యూస్ రీడర్స్ ఉంటారు. వాళ్ళు ఎంత కోపం తెలుసా, మరి దారుణం ఉంటారు. వాళ్ళు ఏంటో చూద్దాం. వాళ్ళ మాట మాత్రం సున్నితంగా ఉంటుంది. హరి గారు ఓకేనా సార్? చేద్దాం. కెమెరా రెడీ అండి? రెడీ. ఓకే. నిజామాబాద్లో పోలీసులకు ఎత్తి చూపించిన దొంగలు. ఏమిటండి పోలీసులకు ఎత్తి చూపించిన దొంగలు ఏమిటండి? పోలీసులకు కత్తి చూపించిన దొంగలు. ఏమి ఎత్తి చూపించారండి హరి గారు? రైటర్ అండి మీరు, నాకు అర్థం కాదు. ప్రతి ఓడు తెలుగులో పెద్ద ఇదని చెప్పి ఫీల్ అయిపోతాడండి. నేను పులి స్టాప్లు కామాలు అన్ని పెడతా. మళ్ళీ మెడిటేషన్ చేయాలి ఒకటి. చోలీకే పీచే క్యా హై, చోలీకే పీచే. ఇండియా పాకిస్తాన్ బార్డర్లో అతిపెద్ద బార్. బార్ ఏమిటండి? వారు కదండి అది. ఇలా రండి సార్, మీరు ఇలా రండి. అది బార్ కాదండి, మీరు వెళ్ళే చోటు కాదండి, అది వారండి. అది వారండి. అది నేను కోపదాని మనిషినని అందరికీ తెలుసండి. మళ్ళీ పుల్ల పెడతా ఉంటారు. కామాలు, పులి స్టాపులు అన్ని పెడతా, నేను అన్ని పెడతానండి. కొంచెం బుర్ర పెట్టి వద్దండి, వద్దు. నా మెడలో ప్రోగ్రామ్ అండి ఇది, నాకు వద్దండి. మానేస్తానండి. ఎందుకండి? నా మెడలో ప్రోగ్రామ్ అండి. మీరు మంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఎంఆర్ఓ. మంచం ఏమిటండి? మంచం ఏమిటి? ఇలా రండి. అక్కడ చూడండి, ఏదండి అది? మంచం కాదండి, మంచం అండి అది. నేను ఓ బేబీ డోలు నెసు. నాకు కోపం తెప్పికండి. నా దౌడాలో ప్రోగ్రామ్ అండి. రెడీ. డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఉరికిన సుధీర్, దొరికిన సుధీర్ అండి. అది రాసింది నేను కాదు ఆయన. ఎందుకండి ప్రోగ్రామ్ అయిపోయిందండి, తీసుకోండి. ఎందుకండి? చైర్మన్ సార్, వెరీ నైస్. ఎందుకంటే మనం అప్పుడప్పుడు టీవీ ఛానల్ ఇంటర్వ్యూస్కి వెళ్తే వాళ్ళ కష్టాలు ఇంకా లైవ్ లో చూడొచ్చు. మనం స్క్రోలింగ్ వస్తూ ఉంటది. అక్కడ వచ్చే లైన్లో ఒక్కోసారి ఏంటంటే చూస్తూ చదవాలి, చాలా టఫ్. అది నెక్స్ట్ లైన్ రాదు, సగం ఆగి ఉంటుంది. దాని గురించి చిన్న టైమింగ్ తీసుకోవాలి. మరి ఆ ప్రకారంగా అని చెప్పి చిన్న పాస్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ లైన్ అందుకుంటారు. చాలా లైవ్లీగా చేస్తారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ.